విద్యార్థులకు మరియు టెట్ అండ్ డిఎస్సి 2026 పరీక్ష రాసేటువంటి అభ్యర్థులకు అందరికీ ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా చూడండి, వినండి. అలిశెట్టి ప్రభాకర్ గారు మరి జనవరి 12న జన్మించాడు కాబట్టి అలిశెట్టి ప్రభాకరు మరి 10వ తరగతి పాఠ్యాంశంలో మరి ఇతని యొక్క పాఠ్యాంశాన్ని రూపొందించడం జరిగింది. 10వ తరగతి పాఠ్యాంశంలో 5వ పాఠం చూసినట్లయితే నగర గీతం అనేది పాఠ్యాంశంలో ఇతని గురించి పూర్తిగా ఇవ్వడం జరిగింది. ముందుగా సాధారణ ఫోటో స్టూడియోగా పనిచేస్తున్నటువంటి మరి అలిశెట్టి ప్రభాకర్ గురించి మరి ఈరోజు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇతనికి పెద్దగా చదువు సాహిత్య పరిజ్ఞానం లేకున్నా కూడా సామాజిక పరిశీలనలో కొత్త చూపు ఉంటే కవిత్వం చెప్పవచ్చన్న ధీమానిచ్చింది మినీ కవిత్వం. గుడిసెలే మేడల్ని కడతాయి, అయినా మేడలే గుడిసెల్ని కొడతాయి. ఇక్కడ చూడండి, ఒక మినీ కవిత్వం ధీమానిచ్చింది. గుడిసెలే మేడల్ని కడతాయి, అయినా మేడలే గుడిసెల్ని కొడతాయి అనేది ఒక మినీ కవిత. పెద్దగా చదువు లేకున్నా కూడా సాహిత్య పరిజ్ఞానం అనేది అలిశెట్టి ప్రభాకర్ గారికి చాలా ఉన్నది. చాలా మినీ కవితలు రచించారు. అతడు సాధారణ జీవిగా శ్రమకుల యొక్క పనితనాన్ని అతడు అర్థం చేసుకొని మరి 10వ తరగతి పాఠ్యాంశంలో ఇతని యొక్క పాఠ్యాంశాన్ని రూపొందించడం జరిగింది. మరి ఇతడైతే 1954 జనవరి 12న మరి జన్మించడం జరిగింది. 39 సంవత్సరాలు మాత్రమే ఇతని యొక్క జీవితం. జగిత్యాల వాసి అయిన ప్రభాకర్కు చిన్నప్పటి నుంచి చిత్రకళ అంటే చాలా ఇష్టం. సాహితీ మిత్రదీప్తి సభ్యులతో ఏర్పడిన సాన్నిహిత్యం ఆయన దృష్టిని కవిత్వం వైపు మళ్లించింది. మెల్లగా కవితలు రాసి పత్రికలకు పంపడం మొదలుపెట్టాడు అలిశెట్టి ప్రభాకర్ గారు. అంటే చిన్న కవితలు రాసి పత్రికలు పంపడం మొదలుపెట్టడంలో మరి ఒక పత్రికలో వచ్చిన ప్రభాకర్ మినీ కవిత ఏంటిదంటే వేశ్య. ఇది చాలా ముఖ్యమైనటువంటి కవిత. వేశ్య ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. చిన్న పదాల్లో గుండెని పిండే భావాన్ని గుప్పించిన ఆయన విద్వత్తు అందరినీ అబ్బురపరిచింది. తను శవమై ఒకరికి వశమై, తనువు పుండై ఒకడికి పండై, ఎప్పుడూ ఎడారై ఎందరికో ఒయాసిస్సై అంటూ అక్షరాలు అణుశక్తిని కూరినట్లుండే కవిత అది. మరి నాటి ప్రసిద్ధ సాహిత్య మాసపత్రిక భారతి సైతం అలిశెట్టి కవితలను విరివిరిగా ప్రచురించింది. ప్రభాకర్ ఆలోచనలు ఎప్పుడు శ్రమజీవుల, నిరుద్యోగ యువత, అసహాయ మహిళల చుట్టే తిరిగేవి. అంటే ప్రభాకర్ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉండేది? తనకు తానుగా స్వార్థంగా బ్రతకలేదు. ఎందుకంటే ఇతరుల గురించి ఆలోచన చేయడం జరిగింది. శ్రమజీవులు, నిరుద్యోగ యువత, అసహాయ మహిళల చుట్టే తిరిగేవి. ఆయన కవిత్వంలో వీరి గురించే వేదన ఎక్కువగా కనిపిస్తుంది. తన రాతల ద్వారా నిర్భాగుల జీవితాలకు కొంతైనా మరి మేలు జరుగుతుందని అతని యొక్క ఆలోచనలు.